భక్తుల యొక్క హృదయ కమలముల యందు విహరించేటటువంటి వాడు కాబట్టి ఆయన త్యాగరాజ అయ్యాడు. కాదు కాదు, త్యాగరాజ అన్న శబ్దంతో కమలాలయంలో ఉన్నటువంటి శివుడు విచిత్రమైన స్వరూపంతో ఉంటాడు. సాకారంగా తలపైకి కనపడుతూ ఉంటాడు. లోపల ఎవరిలో ఉంటాడు అంటే ఆయనకి మొట్టమొదటి భక్తుడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క హృదయంలో ఉంటాడు. అందుకే తిరువారూరులో ఉండేటటువంటి త్యాగరాజస్వామి జపతాండవం చేస్తాడు. చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామి ఆనందతాండవం చేస్తాడు. ఆనందతాండవం చేసినా విష్ణువు పక్కన ఉంటారు, అజపతాండవం చేసినా విష్ణువు గుండెల్లో ఉంటారు. విష్ణువు గుండెల్లో నాట్యం చేయడానికి చోటేది అంటే అని ఆయన ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు విష్ణువు వక్షస్థలం వ్యాకోచించి సంకోచం పొందుతుంటే కుంచితపాదం అంటారు. ఎడంకాలు పైకెత్తి దింపి నాట్యం చేస్తూ ఉంటాడు.